ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా మీకు వీడియోలో ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా చూసుకుంటా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ఇన్ఫో టాక్స్. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక థియరీ అయితే చెప్పబోతున్నా. ఈ థియరీ పేరే లోకీస్ ఎండ్ గేమ్ అనమాట. సో ఈ థియరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే లోకీయే అవెంజర్స్ డూమ్స్డే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి మెయిన్ రీజన్ కాజ్ అనమాట. మనందరం అనుకుంటున్నట్టు మల్టీవర్స్లో ఇంక్రెషన్స్ జరుగుతుంది డాక్టర్ డూమ్ వల్ల, స్టీవ్ రాజర్స్ వల్ల కాదు, లోకీ వల్ల. అయితే ఇది ఇంటర్నెట్లో ఎన్నో థియరీస్ అయితే స్పెక్యులేట్ అవుతున్నాయి. ఆ థియరీస్ అన్నీ చూశాక నాకు వచ్చిన కొన్ని డౌట్స్ని అండ్ మార్వెల్ కామిక్స్ని బేస్ చేసుకొని ఈ థియరీని అయితే క్రియేట్ చేశా. అండ్ ఈ థియరీ పేరే లోకీస్ ఎండ్ గేమ్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. సో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఎన్నో రకాల ఈవెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి. మల్టీవర్స్ ఇంక్రెషన్స్, మల్టీవర్స్ క్రైసిస్, ఇంకా ప్యారలల్ యూనివర్స్ కనెక్షన్స్ అనేవి వచ్చాయి. సో వీటి ద్వారా ఎన్నో రకాల ఇంక్రెషన్స్ పాడుపడ్డాయి. దాంతో మల్టీవర్స్లో గందరగోళం, కేయాస్ అనేది మొదలైంది. అయితే ఇవన్నీ జరగడానికి ఒకే ఒక రీజన్ లోకి. అది ఎలా చెప్పగలను కొన్ని థియరీస్ ద్వారా చూపిస్తా. ఫస్ట్ది డాక్టర్ స్ట్రేంజ్ న్యూ ద మల్టీవర్స్ సాగా. అయితే మనకి ఇన్ఫినిటీ వార్లో డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి 14 మిలియన్ పాసిబిలిటీస్ చూశాడు అన్నట్లయితే చూపించారు కదా. అయితే ఆ 14 మిలియన్ పాసిబిలిటీస్ థానోస్ అక్కడనే ఓడించడానికి చూశాడంటే సిల్లీగా లేదు. అంటే ఒక 1000 పాసిబిలిటీస్ ఆర్ 2 మిలియన్ పాసిబిలిటీస్ డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ని ఓడించడానికి చూసిండొచ్చు. అలా థానోస్ని ఓడిస్తున్న పాసిబిలిటీస్ చూసినప్పుడు అప్పుడే డాక్టర్ డూమ్ వచ్చేసరికి థానోస్ని చంపే పిక్ని చూడొచ్చు. అంటే మెటాలిక్ ఆర్మర్ వేసుకొని, గ్రీన్ కోట్ వేసుకున్న ఒక పర్సన్ థానోస్ని ఇలా గుండెల్లో చేయి పెట్టి స్కెలిటన్ లాగేసి చంపేస్తాడు. అరే వీడెవడరా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడని మన డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి మన డాక్టర్ డూమ్ పైన ఫోకస్ పెడతాడు. అలా తనకి ఉన్న పవర్స్ ద్వారా డాక్టర్ డూమ్ ఎవడో తెలుసుకుంటాడు. వీడే ఫ్యూచర్లో మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేసేవాడు అవుతాడు, మల్టీవర్స్ ఇంక్రెషన్స్కి కారణం అవుతాడు అని అర్థమైంది. అయితే ఇంతకీ వీడు మాస్క్ లోపల ఫేస్ ఎలా ఉంటుందని చూద్దాం అనుకుంటాడు. ఫేస్ తీసి చూస్తే టోనీ స్టార్క్. సో అప్పుడు ఫిక్స్ అవుతాడు. అయితే టోనీ స్టార్క్ని చంపేస్తే ఇదంతా సాల్వ్ అయిపోద్దని ఫిక్స్ అవుతాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటీ వార్ ఈవెంట్ కనుక జరగకపోతే ఏమైద్ది, థానోస్ స్నాప్ వేయకపోతే ఏం జరిగిద్ది, థానోస్ కనుక స్నాప్ వేయకపోతే ఎర్త్లో ఉన్న ఒక సెలెస్టియల్ అయిన టైమౌత్ ఎర్త్ని బ్రేక్ చేసుకొని వచ్చేసిద్ది. అలా చేస్తే ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు స్నాప్ జరిగిన తర్వాత టైం ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ని రిటర్న్ చేసుకొని థానోస్ని స్నాప్ వేసి ఓడించేసి హాఫ్ పాపులేషన్ని మళ్ళీ రికవర్ చేసి సరిపోయింది అని డాక్టర్ స్ట్రేంజ్ అయితే ప్లాన్ వేస్తాడు. అయితే టోనీ స్టార్క్ చచ్చిపోవాలంటే తను థానోస్ని చంపడానికి స్నాప్ వేయాలి. సో టోనీ స్టార్క్ని ఇలా స్నాప్ వేయడానికి తీసుకుంటాడు. అండ్ కావాలనే ఎండ్ గేమ్లో టోనీ స్టార్క్ స్నాప్ వేసినా కానీ కాపాడ్డు, ఎందుకంటే తనే ఫ్యూచర్లో డిస్ట్రాక్షన్కి క్రియేట్ అవుతాడు కాబట్టి. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ థియరీ, స్టీవ్ రాజర్స్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఇంక్రెషన్స్. సో ఈ థియరీ గురించి మీకు తెలుసు. కెప్టెన్ అమెరికా స్టీవ్ రాజర్స్ టైం ట్రావెల్ చేసి పెగ్గీ కార్టర్తో గడపడం వల్ల ఇంక్రెషన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే కొన్ని వేరియస్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అనేవి ఏర్పడి ఇంక్రెషన్స్కి కారణమవుతాయి. సో దీని కారణం చేతన ఎన్నో రకాల ఇంక్రెషన్స్ ఏర్పడి మల్టీవర్స్లో క్రైసిస్ అండ్ డిస్ట్రాక్షన్ అనేది ఏర్పడింది. అలా డాక్టర్ డూమ్ యూనివర్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. డాక్టర్ డూమ్ లాట్వేరియా ప్రజలు డిస్ట్రాయ్ అయిపోవడంతో డాక్టర్ డూమ్కి కోపం వచ్చి కెప్టెన్ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. అప్పుడే డాక్టర్ డూమ్కి ఒక ఐడియా వచ్చింది. ఎవడో వేరే యూనివర్స్లో ఉన్నాడు టైం ట్రావెల్ చేసి టైం లైన్స్ సృష్టించడం వల్ల వేరే యూనివర్స్లో ఉన్న ప్రజలు అనవసరంగా అమాయకంగా డిస్ట్రాయ్ అయిపోతున్నారు. సో ఇదంతా వద్దు, మనం మల్టీవర్స్లో ఉన్న యూనివర్సెస్ అన్నిటిని కలిపి ఒక ప్లానెట్ లెక్క క్రియేట్ చేసేద్దాం. ప్లానెట్ లెక్క క్రియేట్ చేసేస్తే ఎవడు ఎటు టైం ట్రావెల్ చేసినా కానీ అన్నీ ఇంక్రెషన్స్ జరగవు. ఒకవేళ ఆ వరల్డ్ని నేనే రూల్ చేశానంటే అప్పుడు టైం ట్రావెల్ అనేది ఉండదు. అప్పుడు ఎవరికి వాళ్ళు హాయిగా బతుకుతారు.
ఈ ఇంక్రషన్స్ మల్టీవర్స్ అనే గొడవ ఉండదు అనుకుంటాడు. బట్ గైస్, ఒక మల్టీవర్స్ని ప్లానెట్ లెక్క మార్చి చేస్తే అది కాస్మిక్ రూల్కి వ్యతిరేకం. అయితే లోకి ఇదంతా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాడు. గాడ్ ఆఫ్ మల్టీవర్స్ అయిన లోకి దీన్ని ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటున్నాడు. అది తెలిసిపోయింది. సో ఇప్పుడు డాక్టర్ డూమ్ మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. అండ్ స్టీవ్ రాజర్స్ దానికి మెయిన్ రీజన్. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? స్టీవ్ రాజర్స్ పాస్ట్కి వెళ్ళి టైం ట్రావెల్ చేశాడు కదా, మరి స్టీవ్ రాజర్స్ని ఎందుకో టీవీఏ వాళ్ళు అరెస్ట్ చేయాలి? దీని వెనకాల ఇంకో స్పెసిఫిక్ వండర్ఫుల్ థియరీ అయితే ఉంది. ఈ థియరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే కెప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ స్టోన్స్ని రిటర్న్ చేసినప్పుడు ఏన్షియంట్ వన్ హెల్ప్తో ఇంతకుముందు అవెంజర్స్ ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ని ఎలా తీశారో తెలుసుకొని ఆ రకంగా ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ని ఎగ్జిస్ట్ చేసి ఒక్కొక్క దాన్ని కరెక్ట్ టైంలో ప్లేస్మెంట్ చేస్తాడు. అలా ప్లేస్మెంట్ చేసి లాస్ట్లో సౌల్ స్టోన్ని రిటర్న్ చేయడానికి వెళ్తాడు. అయితే సౌల్ స్టోన్ని తీసుకోవాలంటే మనకి నచ్చిన వ్యక్తుల్ని ఎవరో ఒకరిని సాక్రిఫైస్ చేయాలి. బట్ అదే సౌల్ స్టోన్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటుగా ప్రాసెస్. అయితే ఒక థియరీ ప్రకారంగా సౌల్ స్టోన్ని రిటర్న్ ఇచ్చేటప్పుడు సౌల్ స్టోన్ మనకి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిద్ది అనమాట. అంటే సౌల్ స్టోన్ మనకి కావాలంటే సౌల్ స్టోన్కి మనం బలిదానం ఇవ్వాలి మనకి నచ్చిన వాళ్ళని. అదే సౌల్ స్టోన్ తిరిగి ఇచ్చేయాలంటే అప్పుడు సౌల్ స్టోన్ మనకి ఏదో ఒక వరం ఇచ్చింది. అయితే రెడ్ స్కల్ ఇలా చెప్తాడు ఈ థియరీ ప్రకారంగా. రెడ్ స్కల్ ఏమంటాడంటే, సౌల్ స్టోన్ని నువ్వు తిరిగేస్తున్నావు కాబట్టి నీకు నచ్చిన పర్సన్స్ని ఎవరో ఒకరిని బతికించుకోవచ్చు అంటాడు. అప్పుడు కెప్టెన్ టక్కున చెప్పే పేరు నటాషా. కానీ నటాషా సౌల్ స్టోన్ కోసం త్యాగం చేసింది కాబట్టి తను తిరిగి రాలేదు. ఇంకెవరినైనా కోరుకో, సౌల్ వరల్డ్ నుంచి సౌల్ స్టోన్ నీకు ఇచ్చిద్ది అని చెప్తాడు. దాంతో కెప్టెన్ అమెరికా, నేను నా లైఫ్లో కోల్పోయిన వండర్ఫుల్ మెమరీ నాకు తిరిగి రావాలి అని అంటాడు. దాంతో సౌల్ స్టోన్ తదాస్తు అని మన దేవతలలాగా వరం ఇచ్చింది. తర్వాత కెప్టెన్ అమెరికా స్పృహ తెలిసి చూస్తే కరెక్ట్గా 1943 కరెక్ట్గా పిగ్గీ కార్టర్ దగ్గర ఉంటాడు. అంటే సౌల్ స్టోన్ తనకి ఏమని చూపించిందంటే, సౌల్ స్టోన్ తనకి చూపించిన దాని ప్రకారంగా తెలిసేది ఏంటంటే సౌల్ స్టోన్ తనకి ఒక మెమరీ ఇచ్చింది. అంటే దాని ఉద్దేశం ప్రకారంగా చూసుకుంటే కెప్టెన్ అమెరికా మెమరీస్లోనే తను గడపాలనుకుంది పెగ్గీ కార్టర్తో. సో తన వండర్ఫుల్ మెమరీ అయిన పెగ్గీ కార్టర్ దగ్గరికి పంపించి తన లైఫ్ని జీవించమని సౌల్ స్టోన్ ఇచ్చింది. బట్ సౌల్ స్టోన్ అయితే వరం ఇచ్చింది, బట్ టైం లైన్స్కి అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ అయింది. అయితే ఇక్కడ టీవీఏ వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఒక కాజ్ అయితే ఉండొచ్చు. ఫస్ట్, సౌల్ స్టోన్ అనేది ఒక కాస్మిక్ పవర్. సో ఒక కాస్మిక్ పవర్ అనేది ఏదైనా ఒక వరాన్ని గ్రాంట్ చేస్తే అప్పుడు టీవీఏ వాళ్ళు ఏమీ చెయ్యకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు స్టీవ్ రాజర్స్ని లోకియే వద్దు పట్టుకోవద్దు అని చెప్పుండొచ్చు. ఎందుకని ఎలా అంటున్నానంటే, కెప్టెన్ అమెరికా వచ్చేసరికి చాలా అంటే చాలా పవర్ఫుల్ పర్సన్. అండ్ తను ఏదైనా ఒక పని చేశాడంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో లోకి వద్దని చెప్పుండొచ్చు. సో స్టీవ్ రాజర్స్ అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తనకి సౌల్ స్టోనే టైం ట్రావెల్ చేసి తన మెమరీని గడపమని ఇచ్చి ఉండొచ్చు. సో ఇదే రీజన్ అన్నమాట ఈ థియరీ ప్రకారంగా. ఇప్పుడు ఈ 3 థియరీల్ని విన్న తర్వాత లోకి కావాలనే స్టీవ్ రాజర్స్ని టైం అరెస్ట్ చేయకుండా ఇంక్రిషన్స్కి కారణం చేస్తాడు. తర్వాత డాక్టర్ డూమ్ స్టీవ్ రాజర్స్ని చంపి ఈ మల్టీవర్స్నంతా ఒక ప్లానెట్లా చేయాలనుకుంటాడు. సో దానికి ఒకే ఒక రీజన్, ఇంక్రిషన్స్ అనేవి కావాలి. అయితే డాక్టర్ డూమ్కి పవర్స్ ఎలా వచ్చినాయో ఒక థియరీ అయితే ఉంది. అదేంటంటే, ఐరన్ మ్యాన్ స్నాప్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ స్టోన్స్లో ఉన్న కాస్మిక్ పవర్ని అబ్జర్వ్ చేసుకొని తను ఒక సౌల్ లాగా మారి యూనివర్స్ టు యూనివర్స్ ట్రావెల్ చేసి ఒక యూనివర్స్కి వెళ్తాడు. అక్కడే డాక్టర్ డూమ్ అయితే ఉంటాడు. అయితే డాక్టర్ డూమ్ని తను కలుస్తాడు. అప్పుడు డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. టోనీ స్టార్క్ అప్పటికి ఒక కాస్మిక్ ఫోర్స్ లెక్క ఉంటాడు. అలా ఆ ఫోర్స్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తను చాలా అంటే చాలా పవర్ఫుల్గా మారుతాడు. అలా పవర్ఫుల్గా మారడం వల్ల డాక్టర్ డూమ్కి కాస్మిక్ పవర్స్ అండ్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ వచ్చి ఇంక్రిషన్స్ని ఆపాలని, అంటే ఇంక్రిషన్స్ని ఆపి ఒక కొత్త ప్లానెట్ని మల్టీవర్స్ని తయారు చేయాలనుకుంటాడు. అయితే దీనికి తనకి చాలా పవర్స్ కావాలి. అందుకనే ఎన్నో యూనివర్సులు ట్రావెల్ చేసి మ్యాజికల్ నేర్చుకుంటూ డార్క్ హోల్డ్ బుక్ని పట్టుకున్నప్పుడు డార్క్ హోల్డ్ బుక్
గాలి డిస్ట్రాయ్ అయిపోయింది. ఇదంతా చేసింది వాండానే అని తెలిసింది. ఇదైన తర్వాత ఇంక్రిషన్స్ అన్నిటి గురించి, మల్టీవర్స్ గురించి మంచి నాలెడ్జ్ పొందిన తర్వాత ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత ఎటర్నిటీ హంసతో లవ్ ఉందని తెలుసుకుంటాడు. దాంతో థోర్ దగ్గర ఉన్న లవ్ని కిడ్నాప్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇలా డాక్టర్ డూమ్ ఎన్నో పెద్ద ప్లాన్ వేస్తాడు. అయితే లోకీకి అన్నీ తెలిసినా కామ్గా కూర్చుంటాడు. ఎందుకంటే లోకీకి తెలుసు, లోకీ తన లైఫ్లో ఉన్నప్పుడు ఎన్నో కోల్పోయాడు. చెప్పాలంటే ఓడిన్, థోర్ వీళ్ళందరినీ కోల్పోయాడు. అండ్ తను ఎన్నోసార్లు చచ్చిపోయినట్టు నమ్మించాడు. ఇప్పుడు థోర్కి తను ఒక్కడే ఉండాల్సినాడు, తను కూడా పోయాడు. దాంతో థోర్ ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. అయితే తన లైఫ్ని ఇలా పోగొట్టుకోవడం చూసిన లోకి మళ్ళీ తన లైఫ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటాడు. సో దానికోసం తనకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు లోకి ప్రస్తుతం 7th హైడ్రేషన్లో ఉన్నాడు. హైడ్రేషన్ అంటే మార్వెల్లో ఒక యుగం అనే అర్థం అన్నమాట. సో దీని ప్రకారంగా హైడ్రేషన్ అంటే ఒక యుగం. ఫస్ట్ హైడ్రేషన్ అంటే ఫస్ట్ మల్టీవర్స్, అంటే ఫస్ట్ మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయిపోతే ఫస్ట్ హైడ్రేషన్ కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ మల్టీవర్స్ అంటే సెకండ్ హైడ్రేషన్లోకి వస్తారు. అయితే ఈ హైడ్రేషన్ అవ్వాలంటే చాలా టైం పీరియడ్ టేకెన్ అయ్యింది. అయితే ఈ హైడ్రేషన్కి కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. చెప్పాలంటే ఫస్ట్ హైడ్రేషన్లో ఉన్న వ్యక్తులు సెకండ్ హైడ్రేషన్లోకి రాలేరు. మళ్ళీ ఈ వ్యక్తులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ హైడ్రేషన్లో ఉన్న కాస్మిక్ బీయింగ్స్ లైక్ సెలెస్టియల్స్, ఎటర్నల్స్, డెత్, ఇన్ఫినిటీ, ఇంకా ఆబ్లివిలియన్ లాంటి ఎంటిటీస్ అయితే ఫస్ట్ హైడ్రేషన్లో ఉన్నోళ్ళు వాళ్ళు మళ్ళీ సెకండ్ హైడ్రేషన్లోకి రాగలరు, అండ్ థర్డ్ హైడ్రేషన్లోకి రాగలరు, ఫోర్త్ హైడ్రేషన్లోకి రాగలరు. బట్ వన్ మెయిన్ రీజన్ ఇట్ మీన్స్ అంటే ఆ నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ హ్యూమన్స్, ఏలియన్స్, యాస్పీరియన్స్, స్కై ఫాదర్స్, ఆల్ఫా బీయింగ్స్, మెటా బీయింగ్స్, బెటా బీయింగ్స్ ఉంటారు కదా, వీళ్ళు ఫస్ట్ హైడ్రేషన్లో ఉంటే మళ్ళీ తిరిగి సెకండ్ హైడ్రేషన్లోకి రాలేరు. వాళ్ళకి బదులుగా ఇంకో వేరే కొత్త వ్యక్తులు అయితే వస్తారు. సో దీని రీజన్ వల్ల ఫస్ట్ హైడ్రేషన్లో ఉన్న నార్మల్ పీపుల్స్, స్కై ఫాదర్స్, గాడ్స్ ఇట్లాంటి వాళ్ళు రాలేరు. సో అయితే లోకికి ఇది అర్థమైంది. సో మార్వెల్ కామిక్స్ ప్రకారంగా 7th హైడ్రేషన్ అంటే ఇప్పుడు ఐరన్ మ్యాన్, థోర్ వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళు 7th హైడ్రేషన్కి చెందిన వాళ్ళు. అయితే 7th హైడ్రేషన్ ఎండింగ్కి వచ్చినప్పుడు పెద్ద కాస్మిక్ వార్కి అయితే జరిగి అప్పుడు 7th హైడ్రేషన్లో ఉన్న వాళ్ళు 8th హైడ్రేషన్కి వస్తారు. అది మార్వెల్ కామిక్స్లో ఉన్న థియరీ. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లోకి అనుకుంటాడు తన లైఫ్ని మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలంటే తను కొత్త హైడ్రేషన్లోకి కొత్త రీబూట్ లైఫ్ని స్టార్ట్ చేయాలి. సో దీనికి లోకి వేసుకున్న ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇంక్రిషన్స్, మల్టీవర్సెస్ అవన్నీ వస్తే ఆ ఇంక్రిషన్స్ని అన్నిటిని ఆపి వాటన్నిటిని ఒక యూనివర్స్గా కలిపి ఆ కొత్త యూనివర్స్ని క్రియేట్ చేసి 8th హైడ్రేషన్ని క్రియేట్ చేసి అందులోకి తను వెళ్ళి తన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడు కాస్మిక్ బ్యాలెన్స్, కాస్మిక్ ఆర్డర్, కాస్మిక్ రూల్స్ కూడా బ్రేక్ అవ్వవు. సో ఇలా చేస్తే తన లైఫ్ కూడా రీస్టార్ట్ అయ్యి తను అనుకున్న లైఫ్ని పొందగలడు అని లోకి ప్లాన్ అనమాట. సో దీనికోసం డాక్టర్ డూమ్ అన్ని లంగా పనులు, ఇట్ మీన్స్ ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా కానీ తను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కరెక్ట్గా అవెంజర్స్ డూమ్స్డే బ్యాటిల్ వరల్డ్ అయితే క్రియేట్ అవుతుందో అప్పుడు తన టీం ఎక్సెలెన్స్తో కలిసి విజృంభిస్తాడనమాట. సో ఫైనల్లీ ఇదనమాట ఈ థియరీ. మరి మీకు ఈ థియరీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఛానల్లో. సో సపోర్ట్ చేయండి.